దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆంటీ పేరు అందరికీ తెలుసు, రత్నమ్మ గారు. ఏంటనంటే గత నెల రోజులు మధ్యకాలంలో, గత నెల 2 నెలల ఈ మధ్యకాలంలో చిన్న కుమారుడు హైదరాబాద్లో ఉంటాడు. అక్కడికి వెళ్ళారు 4 కుమారులు. హల్లెలూయా, అందరికీ తెలిసిందే. సో అక్కడికి వెళ్ళారనమాట. అక్కడ ఉన్నప్పుడు ఏమైనదంటే తెలియదు, కానీ ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు కూడా మోషన్స్ ఎక్కువ అవ్వడము, 4-5 సార్లు అవ్వడము ప్రతిరోజు. చాలా ఇబ్బంది పడ్డారనమాట. సో దాదాపు 5 మంది డాక్టర్ల దగ్గరికి తిరిగారు. 5 మంది డాక్టర్ల దగ్గరికి 5 రకాల ట్యాబ్లెట్లు అన్నీ ప్రయత్నించినా కూడా ఏం వర్కౌట్ కాలేదు. ఆఖరికి సాక్ష్యం షేర్ చేశారనమాట రాసి. అందులో నా నోరు కూడా తిరగనటువంటి స్కానింగ్లన్నీ చేయించారు. సో రాశారనమాట. అల్ట్రాసౌండ్ లేకపోతే అబ్డామినల్ ఏటేటో అన్నీ కూడా చాలా స్కానింగ్లు అన్నీ చేశారు. ట్యాబ్లెట్స్ ఇచ్చినా కూడా తగ్గలేదు. అయితే స్త్రీల ప్రార్థనా కూడికలో ఫోన్ చేసి, ఆంటీ ప్రార్థన చేయండి, నా గురించి అనారోగ్యం ఉంటున్నది, ఇబ్బందిగా ఉంటున్నది, నెల రోజుల నుంచి అయినా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా డాక్టర్లు ట్యాబ్లెట్లు ఎన్ని మార్చినా, ఎన్ని స్కానింగ్లు చేసినా, ఎన్నిసార్లు ట్యాబ్లెట్లు మార్చినా వర్కౌట్ అవ్వడం లేదు, ప్రార్థన చేయండి అని చెప్పి బుధవారం రోజు జరిగే ప్రార్థనలో స్త్రీలందరూ కలిసి ప్రార్థన చేశారు. అలాగే నాకు కూడా ఫోన్ చేసి ఇలాగా సమస్యగా ఉంది, ప్రార్థన చేయండి అని చెప్తే నాకు ప్రార్థన చేయడం జరిగింది. చేసినటువంటి తరువాత సమయం నుంచేనండి దేవుని యొక్క మహాకృపలో ఆ మోషన్స్ అంతా కూడా తగ్గిపోవడము ప్రారంభించి నెల రోజుల తర్వాత, నెలన్నర తరువాత ఆ తగ్గిపోవడం ప్రారంభించి ఇప్పుడు అంతా కూడా నార్మల్ స్టేజ్కి దేవుడు అనుగ్రహించాడు. ఆ సమస్యను తొలగించాడు. పోయినప్పుడు కొంచెం లావుగా ఉన్నారు, తిరిగి వచ్చేసరికి సన్నబడ్డారు. ఏంటంటే ఇది సన్నగా అయిపోయారని కూడా మనం అందరం గమనించగలం. దేవుని యొక్క కృపను బట్టి తిరిగి ఆరోగ్యము చక్కగా ఇచ్చిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు సహాయము చేయవాడండి, కృప చూపువాడు. విశ్వాసముతో ముందుకెళ్తున్నప్పుడు కొన్నిసార్లు మన ఆరోగ్యము దేవుని యొక్క సన్నిధులు ఆలస్యమైనప్పటికీ కూడా, కొన్ని కఠినమైన పరిస్థితుల గుండా, సమస్యల గుండా వెళ్ళినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి సాక్ష్యముగా మార్చేటువంటి దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని గణపరుచుకుందాం. ఆమేన్.